అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్, రుద్ర కళాక్షేత్రం, గుంటూరు. హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ సొసైటీ, హ్యామ్స్, కోల్కతా వారు నిర్వహిస్తున్నటువంటి దశల వారీ కూచిపూడి పరీక్షలలో ఒక్కొక్క లెవెల్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన మెటీరియల్లో థియరీకి సంబంధించి సిద్ధాంతపరమైన విషయాలను పిల్లలతో పంచుకునే ఉద్దేశంతో ఈ వీడియోలను చేయడం జరుగుతుంది. ఇందులో ప్రప్రథమమైన దశ లేదా స్టార్టింగ్ కోర్స్ వచ్చి PP1 అంటాము, ప్రీ ప్రైమరీ. దీనినే బేసిక్ డిప్లొమా 1 అనే పేరుతో పిలుస్తారు. దీనిలో ఉండేటువంటి సిలబస్ను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇప్పుడు మీ స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ సిలబస్ మీరు గమనించినట్లయితే థియరీ, ప్రాక్టికల్ రెండు విధాలుగా ఉంటుంది. థియరీ ఓరల్ అంటే మీరు జడ్జి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది తప్ప ఎక్కడా కూడా రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఓరల్ థియరీ 25 మార్కులకు, ప్రాక్టికల్ 75 మార్కులకు ఉంటుంది. థియరీ ఓరల్ అంటే ఏమిటంటే జడ్జి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పినందుకు 25 మార్కులకు మార్కులు వేయడం జరుగుతుంది. ఇక తదుపరిగా ప్రాక్టికల్, నాట్య సంబంధిత విషయాలను జడ్జి గారు ఏవైతే అడుగుతారో అవి చేసి చూపించాల్సి ఉంటుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు మనం థియరీ గురించి తెలుసుకుందాం. చూడండి, నాట్యం, నృత్యం, తాండవం, లాస్యం, పాత్ర, అపాత్ర, కింకిణి మరియు సభ. సప్త తాండవములు, వాటి యొక్క శ్లోకం. నాట్యోత్పత్తి క్రమం ఎలా జరిగిందో ప్రాథమికమైన అవగాహన ఉండాల్సి ఉంటుంది. అలాగే తదుపరిగా పాదకర్మలు, అవి మనం పాదభేదాలు అంటాం. పాదకర్మలను నేర్చుకోవాలి. రిసైటేషన్ ఆఫ్ ఫాలోయింగ్ శ్లోకాస్ అంటే శ్లోకాలను పలకవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే శంభుర్ గౌరి తథా బ్రహ్మ అంటే నాట్యశాస్త్రకర్తల పేర్లు ఇవి. అవి తెలుసుకోవాల్సి ఉంటుంది, పలకాలి. తర్వాత ఆంగికం భువనం యస్య అనే శ్లోకం, గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం, సభాకల్పతరుర్భాతి అని సాగేటువంటి సభా శ్లోకం. ఇక చివరిగా ఆరిజిన్ ఆఫ్ టెంపుల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆలయాలలో చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాట్యం ఏమై ఉంటుంది? కూచిపూడి నాట్యమే ఉంటుంది. కూచిపూడి నాట్య సాంప్రదాయం యొక్క ప్రాథమికమైన అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఇది థియరీకి సంబంధించిన విషయం. ఇంతవరకు థియరీ సిలబస్ ఉంటుంది. ఇక తదుపరి ప్రాక్టికల్ సిలబస్ అంటే ప్రాయోగికం ఏమేమి చేయాల్సి ఉంటుంది అంటే జడ్జి గారు అడిగినటువంటి డ్యాన్స్కి సంబంధించిన విషయాలు పాపాయి చేయాల్సి ఉంటుంది. అలా ఏమేమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది నాలెడ్జ్ ఆఫ్ నాట్యారంభ శ్లోకాస్, బేసిక్ ఎక్సర్సైజెస్ ప్రయర్ టు డ్యాన్స్ అంటే నాట్యారంభ శ్లోకాలు ప్రణమ్య శిరసా దేవం మొదలుకొని ప్రాయేణ కరణే కార్యం వామోవక్ష స్థితఃకర చరణశ్చానుగశ్చాపి దక్షిణస్థు భవేత్కర వరకు ఏవైతే శ్లోకాలు ఉంటాయో వాటిని నాట్యారంభ శ్లోకాలు అంటారు. వాటిని క్రియాసహితంగా, క్రియలు ఏ విధంగా చేస్తామో వాటి సహితంగా చేయాల్సి ఉంటుంది. తదుపరిది బేసిక్ ఎక్సర్సైజెస్ అంటే నాట్యం చేయడానికి ముందు ఏవైతే వ్యాయామాలు మనం చేస్తామో అంటే బస్కీలు, దండీలు, కుప్పీలు, కాలిసాము, చక్రదండము, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క బేసిక్ ఎక్సర్సైజెస్లో వస్తాయి. ఇక తదుపరి కనబడుతున్నది ప్రాక్టీస్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడుగుస్ అంటే మనకున్నటువంటి అడుగులను ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని చేయడం మనకు అలవాటు. కానీ ఫస్ట్ హాఫ్ అన్నింటినీ కూడా మనం ఫస్ట్ హాఫ్ స్టెప్స్ చేసేయండి, సెకండ్ హాఫ్ స్టెప్స్ చేయండి అని అడగరు. అడుగులకు కొన్ని పేర్లు ఉంటాయి, సిరీస్ ఉంటాయి. చతురస్ర జాతి అడుగులు, అలాగే తాం తత్తదింద అడుగులు, అలాగే తోం తోం తథ అడుగులు, తత్తైహిత్త అడుగులు, తాం తత్త దింద ఇట్లాగా, అలాగే తోధిమ్మి సిరీస్లోని అడుగులు. ఇలాగా సిరీస్ వైజ్గా ఉన్నటువంటి అడుగులను చేయాలని అడుగుతారు. అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోం తోం తథ అడుగులు చేయమని అడిగారు అనుకోండి, అప్పుడు ఆ తోం తోం తథ ఏదైతే మిశ్ర జాతి ఉందో ఆ జాతిలో ఆ అడుగులను పాపై చేయాల్సి ఉంటుంది. తదుపరిగా ఉన్నది పాదభేదాలు.
పాదభేదాలు మనకి తెలుసు. ఉద్ఘంటితము, సమము, అగ్రతల సంచరము, అంచితము, కుంచితము, సూచీపాదము. ఇవి 6 కూడా పాదభేదాలు లేదా పాదకరములుగా చెప్పబడతాయి. సో పాపాయి అవి చేసి చూపించాల్సి ఉంటుంది. తదుపరిగా ఉన్నటువంటిది స్యందిత మరియు అపస్యందిత అడుగు మరియు పలుగుడు వరసలు చెప్పబడి ఉన్నాయి. స్యందిత అపస్యందిత అడుగు అనేది ఈ అడుగు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తోంది. దీని బేసిక్ థింగ్ ఎక్కడి నుంచి అంటే ఇది తర్వాత వచ్చేటువంటి చారీ భేదాలకు ఉపయోగపడేది అనమాట. భౌమిచారులలో స్యందిత చారి, అపస్యందిత చారి అని ఉంటాయి. సో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి అడవు స్యందిత అడవు, అపస్యందిత అడవు అంటాం. దానిని చేసి చూపించాల్సి ఉంటుంది. అలాగే తర్వాతవి పలుగుడు వరుసలు. పలుగుడు వరుసలు మనం ఏవైతే 2-3 భేదాల్లో చేస్తామో అవి 3 కూడా చేసి చూపించాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా అడుగుతారు. పాదభేదాలు చేయండి, పలుగుడు వరుస చేసి చూపించు, ఇలా అడుగుతారు. అడిగిన దానికి ఏది అడిగారో అది ఎగ్జాక్ట్గా చేసి చూపిస్తే సరిపోతుంది. తరువాతగా అడుగుతున్నది ప్రాక్టీస్ ఆఫ్ స్మాల్ తీర్మానాస్ అండ్ జాతీస్. అంటే ఉన్నటువంటి 5 జాతులలో తీర్మానాలు ఏ జాతులకైతే ఉన్నాయో అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న తీర్మానాలను పాపాయి చేయాల్సి ఉంటుంది. తిస్ర జాతిలో తీర్మానం చేయాల్సి వస్తే తక్కిట్ట 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 తరికిటతం తరికిటతం తరికిటతం. ఒకవేళ ఖండ జాతిలో తీర్మానం చేయమని అడిగినప్పుడు తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్కిట్ట తరిగిడతం తరిగిడతం తరిగిడతం. ఇలాగా ఖండ జాతి తీర్మానం చేస్తారు. ఒకవేళ మిశ్ర జాతి తీర్మానం చేయమని అడిగారు, తక్క ధిమ్మి తక్కిట్ట తక్క జన్ను తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క జన్ను తక్కిట్ట తరిగిడతం 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 తక్క దిక్కు తరిగిడతం. సో ఇట్లా ఈ మిశ్ర జాతి తీర్మానం చేస్తారు. ఒకవేళ సంకీర్ణ జాతి తీర్మానం అడిగితే తక్క ధిమ్మి తక్క తక్కిట్ట తక్క ధిమ్మి తక్క తక్కిట్ట తరిగిడతం తక్క దిక్కు తరిగిడతం తక్క దిక్కు తరిగిడతం. ఈ విధంగా తీర్మానాలను చేసి చూపించాల్సి ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి 2-3 వేరియేషన్స్ చేసి చూపిస్తే సరిపోతుంది. తరువాతగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రాక్టీస్ ఆఫ్ డిఫరెంట్ బోల్స్. బోల్స్ అనే పదం వినగానే కొత్తగా వినిపిస్తుంది మనకి. కానీ నార్త్ సైడ్ బోల్ అని అంటాం, కానీ ఇప్పుడు మనం కొనగోలు అంటాం. ఇక్కడ మనం కొనగోలునే అక్కడ బోల్స్ అంటారు. దట్టు నార్త్ ఇండియన్ సైడ్లో ఈ తబలా ఆర్టిస్టులు కానీ ఇవన్నీ బోల్స్ అని పలుకుతారు. ఇప్పుడు మనం జాతులలో ఏవైతే జతులను మాట్లాడుతున్నామో బోల్ అంటారు. అందుకు మీకు ఆ పదం అక్కడ కనిపించింది. మీరు కొత్తగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు తెలిసినటువంటి పిల్ల చేసేటువంటి ఏదైతే దిద్దిత్తై తకదిమి తక్కిట తక తక్కిట తకదిమి తక్కిట ఏవైతే అడుగులు తను చేస్తుందో ఆ అడుగుల యొక్క పలుకు తెలిస్తే చాలు. ఏదో కొత్తగా ఫీల్ అవ్వకుండా 1 2 3 1 2 3 నెంబర్లతోనే పలకకుండా పదాలు కనీసం తనకు అవగాహన ఉంది అని తెలపగలిగితే సరిపోతుంది. చివరిగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ లేదా PP1 కోర్సులో ఉన్నటువంటి చివరి అంశము ప్రాక్టికల్లో వినాయక కౌత్వం. ఇది నృత్యాంశం మనందరికీ తెలిసినదే. హరసుత గజముఖ విఘ్న వినాయక అని సాగేటువంటి ఇది కానీ లేదా తాండవ నృత్యకరి అని సాగేటువంటి కౌత్వం కానీ రెండిట్లో ఏది చేసినా తప్పేమీ లేదు. చిన్న వినాయక కౌత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి థియరీ ప్రాక్టికల్ సంబంధించిన ప్రాథమికమైన అవగాహన చిన్నారులకు ఉండాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్కటిగా థియరీ సంబంధించిన విషయాలను మనం డిస్కస్ చేద్దాం. నాట్యం. నాట్యం తన నాటకం చేయవ పూజ్యం పూర్వ కథాయుతం. అంటే భరతముని ఏదైతే నాట్యశాస్త్రాన్ని రచించారో దాని ప్రకారం నాట్యం అనగా నాటకమే. ఇది పూర్వ కథలతో కూడి ఉంటుంది. అంటే రామాయణమో మహాభారతమో లేక భాగవతమో ఇటువంటి ఏదైనా ఒక పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకుని ఆ కథను కొంతమంది క్యారెక్టర్స్ అంటే పాత్రధారులు ఏం చేస్తారు, వారి యొక్క పాత్రలను ధరిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డైరెక్టర్ లేదా యాజ్ ఎ డాన్స్ టీచర్ నేను మీకు ఒక
రామ నాటకాన్ని చూపించాలి అనుకున్నాను. నాటకం లేదా నాట్యం చూపించాల్సి వచ్చినప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ని పెట్టాలి. రాముడికి ఒక క్యారెక్టర్, సీతకు ఒక క్యారెక్టర్, ఇలాగ క్యారెక్టర్లు వేసే వాళ్ళందరూ కలిసి ఒక ట్రూప్ కింద ఏర్పడి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తారు. నాట్యం అనగా నాటకమే, అదే నాట్యం. ఇక ఒక్కొక్క క్యారెక్టర్ ఏదైతే తన పాత్రకు సంబంధించిన విషయం ఉందో అది తను చేసి చక్కగా ఆ స్టోరీని నడుపుతారు. ఇలా సాగేదాన్ని నాట్యం అంటారు. అయితే ఈ నాట్యానికి చిన్న ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడవచ్చు. ఎట్లా? రామ నాటకం, ప్రహ్లాద నాటకం, ఇక శశిరేఖా పరిణయం, కీచక వధ, ఇటువంటివన్నీ కూడా నాటకాల కిందకు వస్తాయి. అలాగే నాట్యం కిందకు వస్తాయి. క్యారెక్టర్స్ ఎక్కువ మంది చేయాల్సి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి పిల్లలు. ఇక తదుపరి కాన్సెప్ట్ నృత్యం. నృత్యం అంటే భావాభినయహీనంతో నృత్యమిత్యభిధీయతే. దాంట్లోనే ఉంది భావ అభినయ హీనంతు. భావము అభినయము చేయడానికి స్కోప్ ఉండదు అక్కడ. ఏదో స్పెషల్ ఎక్స్ప్రెషన్ చేసే స్కోప్ ఉండదు. మహా అయితే కొద్దిగా స్మైల్తో చేస్తాం తప్ప ఎక్స్ప్రెషన్ చేసేటువంటి స్కోప్ లేనటువంటిది నృత్యము అనబడుతుంది. ప్రాథమికంగా మనము నృత్యమే నేర్చుకుంటాం. వచ్చేలాగానే అడుగులు నేర్చుకుంటాం. పాప దాని తర్వాత జతులు నేర్చుకుంటుంది. అలాగా అడుగులు జతులు ఏవైతే మనం నేర్చుకుంటామో వాటిని నృత్యము అంటాం. ఈ నృత్యములో అభినయము ఉండదు, అలాగే ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు, కానీ తాళము లయగతులను అనుసరించి సాగుతుంది. అంటే దిక్ దిక్ తై, దిక్ దిక్ తై. 10 మంది చేసినా అదే దిద్దితై చేస్తాం తప్ప ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేయం కదా. అంటే తాళాన్ని అనుసరిస్తున్నాము. సో తాళాన్ని అనుసరిస్తూ ఎటువంటి ఎక్స్ప్రెషన్ చేయకుండానే ఒక ముందుకు వెళ్ళేటువంటి విషయము నృత్యము అనబడుతుంది. ఇది చాలా ప్రాథమికమైన విషయం. ఇది తెలుసుకోవాలి. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డ్యాన్స్ అని తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇన్ డ్యాన్స్. ఇక మనము దీని భాగంలోనే జతిస్వరం అనే అంశాన్ని కూడా దీనిలోకి తీసుకుంటాం. ఎందుకంటే జతి ఉంటుంది, స్వరం ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ సపరేట్గా ఏదో ఒక అర్థానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాముడు ఇలా చేశాడు, సీత బాధపడింది, లేదు ఇంకొక ఆవిడ సిగ్గుపడింది, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్. కానీ ఈ ఎక్స్ప్రెషన్ చేసే స్కోప్ అందులో లేదు. అందువలన దీన్ని మన భావాభినయ హీనంతో కాబట్టి జతిస్వరాన్ని కూడా నృత్యములోకి తీసుకొచ్చారు. ఇక్కడతో నృత్యము అనే విభాగం సంపూర్ణం. తరువాతది నృత్యము. నృత్యము అంటే రసభావ వ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే. రసము, భావము, ఇవి రెండు వ్యంజనాలుగా ఒక ఇంగ్రీడియంట్గా కలిగినది నృత్యము అనబడింది. రసము అంటే ఏమిటి? మనకు తెలుసు నవరసాలు. శృంగార హాస్యకరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంతశ్చ నమనాట్యై రసాస్మృతా. ఇటువంటి రసము ఏదో ఒక ప్రేక్షకులలో కలగడానికి అభినయము చెయ్యాలి. నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు ఆ సిగ్గును చూసినటువంటి ప్రేక్షకుడు ఆనందించాలి. లేదా నువ్వు ఏదో ఒక హాస్యభరితమైన ఒక చక్కని ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ప్రేక్షకుడు దాన్ని నవ్వాలి. నువ్వు గంభీరంగా నుంచున్నప్పుడు ఆ వీరత్వాన్ని చూసి దానిని అతను ఆస్వాదించి తను వీరత్వాన్ని, అభినయాన్ని తను పొంది హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. ఇవి అన్నీ కూడా అవకాశం ఉన్నది నృత్యము అని అడుగుతుంది. సో రస భావ వ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే అన్నారు. ఇలా నృత్యం. అయితే మరి ఏవి నృత్యం అండి? మనం బేసిక్ స్టెప్స్ అండ్ జెటస్ అయిపోయిన తర్వాత కొన్ని అంశాలు నేర్చుకుంటాం. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయం. ఏం చెప్పాం? ఆ ఆదిశేషుని పడగలుగా కలిగినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన నెలకొని ఉన్నటువంటి చక్కని కొండ అదివో అల్లదివో శ్రీహరివాసం. యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్. ఒక చక్కని అర్థాన్ని, ఒక భక్తి భావాన్ని ప్రేక్షకులలో ఇనుమడింప చేయడానికి నువ్వేం చేసావు? ఒక ఎక్స్ప్రెషన్ చేసావు. అందువలన ఇది నృత్యము అనబడింది.
సో ఇది రెండవ మెట్టు. దేనికి? ఒక నర్తన కళకు నృత్యము అనేది మొదటి మెట్టు, నృత్యము అనేది రెండవ మెట్టు, ఒక క్యారెక్టర్ని నువ్వు వేసి పండించడం అనేది, నాట్యం అనేది మూడవ మెట్టు. కూచిపూడి నాట్య సాంప్రదాయం ఈ రెండు మెట్లు దాటుకొని మూడవ మెట్టుకి చేరినటువంటి అత్యద్భుత కళ మన కూచిపూడి. అలాంటి ఈ యొక్క కూచిపూడి నాట్య కళలో నాట్యము స్టేజ్కి మనం ఎదగడానికి నిరంతరం సాధన చేయాల్సి ఉంటుంది. వీటి గురించిన మరింత వివరం తర్వాత తెలుసుకుందాం. తర్వాతి కాన్సెప్ట్ వచ్చి లాస్యము, తాండవము. ఇవి రెండు వాస్తవానికి ఒకే శ్లోకంలో చెప్పేస్తారు భరతముని వారు. సుకుమారంతు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదుహు. సుకుమారంగా చేసే ప్రయోగము లాస్యం అనబడుతుంది. దీనికి అధిదేవత పార్వతీదేవి. అమ్మవారు చాలా సున్నితమైన భావాలతో సున్నితమైన అభినయం చేస్తారు. ఆవిడ మన కోసం అందించినదే ఈ యొక్క లాస్యం. ఇక ఉద్ధృతమైన ప్రయోగాలతో కూడినది తాండవం అనబడుతుంది. దీనికి అధిదేవత పరమేశ్వరుడు, ఆయన మనకు అందించారు. ఇక ఉద్ధృతమైన ప్రయోగం అంటే ఒక అగ్రెసివ్గా ఒక తాండవాన్ని చేసేటువంటి విషయం. అంతేకాకుండా తాండవానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్తారు. తండువు అనేటువంటి ఆయన కైలాసంలో ఉండేటువంటి తండువు భరతముని వారికి ఈ యొక్క ఒక నర్తన కళను, నర్తనాన్ని నేర్పించారట. ఆయన నేర్పించారు కాబట్టి తండువ చేతి చెప్పబడింది కాబట్టి ఇది తాండవం అనబడిందని కూడా ఒక మాట ఉంది. సో తాండవము, లాస్యం ఇది అగ్రెసివ్గా ఉంటుంది, ఇది చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. తాండవము, లాస్యము అనే కాన్సెప్ట్స్ గురించి అర్థమైందనుకుంటాను. తదుపరి చెప్పబడేటువంటి కాన్సెప్ట్ పాత్ర. పాత్ర అనగా నర్తకి, నాట్యం చేసేటువంటి నర్తకి. తనకు ఇటువంటి లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. ఇందులో వచ్చేటువంటి ఒక్కొక్క దానిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందుకు వెళదాం. తన్వి రూపవతీ శ్యామ పీనోన్నత పయోధర ప్రగల్భ సరసాకాంత కుశలాగ్రహ మోక్షయో చారి తాళలయాభిజ్ఞ మండల స్థాన పండిత హస్త అంగ స్థాన నిపుణ కరణేషు విలాసిని విశాలలోచన గీతవాద్య తాళ అనువర్తిని పరార్ధ్యభూష సంపన్న ప్రసన్న ముఖ పంకజ నాతి స్థూల నాతి కృశ నాత్యుచ్చ నాతి వామన ఏవం విధ గుణోపేత నర్తకి సముదీరిత. ఇది శ్లోకం. శ్లోకాన్ని కంఠస్థం చేయండి. తర్వాత తన్వి ఒక చక్కని ఆడతనాన్ని కలిగినటువంటి ఆడపిల్ల, చక్కని అమ్మాయి, అమ్మాయి తత్వాన్ని తెలుసుకున్నటువంటి అమ్మాయి. రూపవతి చక్కని రూపం కలిగిన పిల్ల. శ్యామ ఫెయిర్ చక్కగా అందంగా ఉన్నటువంటి పిల్ల. తన్వి రూపవతి శ్యామ పీనోన్నత పయోధర ఉన్నతమైనటువంటి చక్కని వస్త్రధారణ కలిగిన పిల్ల. ప్రగల్భ సరసాకాంత అంటే చక్కగా ప్రగల్భమైనటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటుగా సెల్ఫ్ అనాలిసిస్ కలిగినటువంటి ఒక పాపాయి. అలాగే తను ఎంతో చక్కగా చేయగలిగినతో పాటుగా మిగతా వారితో చక్కగా మనగలుగుతుంది అటువంటి పిల్ల. తర్వాత కట్ చేస్తాను. కుశల అగ్రహ మోక్షయో. కుశల అగ్రహ మోక్షయో అంటే ఎక్కడ పట్టుగా ఉండాలి, ఎక్కడ విలుపుగా ఉండాలి, మంచి చెడులను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నిటిని కూడా తెలుసుకున్నటువంటి పాపాయి అయి ఉండాలి. చారీ తాళ లయాభిజ్ఞ. చారులు, తాళము, లయ ఇవన్నీ కూడా అభిజ్ఞ మర్చిపోకుండా ఉండాలి. సో తాళము మర్చిపోకుండా చేయాల్సి ఉంటుంది. చారీ తాళ లయాభిజ్ఞ మండల స్థాన పండిత. చారులు, మండలాలు, స్థానకాలు ఇవన్నీ చాలా డీప్ కాన్సెప్ట్గా ఉంటాయి. బుజ్జి పిల్లలకి ఇప్పుడే ఒక్కర్లేదు, కానీ డ్యాన్స్లో మంచి విషయాలను, పెద్ద పెద్ద విషయాలను కూడా అలవోకగా చేయగలిగేటువంటి స్థాయికి రాను రాను వచ్చేటువంటి స్థాయిలోకి తను రావాలని మాత్రం తెలుసుకోవాలి. చారితాళ లయాభిజ్ఞ మండల స్థాన పండిత హస్తాంగ స్థాన నిపుణ. హస్తములు, అంగములు, స్థానములు వీటన్నిటిలో కూడా
హస్తాంగ స్థాన నిపుణ. హస్తము పెట్టినప్పుడు చక్కగా అందంగా పెట్టాలి, నైపుణ్యం కలిగి పెట్టాలి. ఊరిక కృష్ణుడు పెట్టమంటే ఇలా పెడితే ఏమవుతుంది? ఇలా ఉండాలి కృష్ణుడు. రాముడు పెట్టమన్నప్పుడు చక్కగా అందంగా అనిపించాలి. లేదు, నువ్వు సిగ్గుపడి ఇలా పెట్టాల్సి వచ్చింది, ఇలా పెట్టాలి, ఇలా పెడితే బాగుంటుందా? బాగు. సో ఆ విధమైన అంగములను, హస్తములను ఎంత చక్కగా పెడితే నేను అందంగా ఉంటాను, ఆ క్యారెక్టర్కి చక్కగా ఉంటాను అనేది తెలుసుకుంటూ చెయ్యాలి. హస్తాంగ స్థాన నిపుణ కరణేషు విలాసిని. కరణాలను చక్కగా, కరణం అంటే ఒక ఈజ్ అనమాట, ఒక ఈజ్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రింద 1 2 1 2 1 2 1 2 కాళ్ళతో స్టెప్స్ చేస్తున్నాం, చేతులతో ఇది కంప్లీట్గా రౌండ్ చేయాల్సి వచ్చింది. దానికోసం 1 2 1 2 1 2 1 2 అనకూడదు. యూ షుడ్ హ్యావ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ. అప్పుడు ఎట్లా 1 2 1 2 1 2 1 2 అంటే కింద 1 2 కొడుతూనే ఉంటాము, కానీ ఆ ఈజ్ కంప్లీట్గా 1 2 3 అలా కట్ అవ్వకుండా చక్కగా ఫ్రీ మూమెంట్, ఫ్రీనెస్ రావాలి. ఇది బేసిక్ థింగ్. అన్ని విషయాల్లో అదే విధంగా ఫ్రీ మూమెంట్స్ వచ్చే విధంగా ఉన్నట్లయితే అది నీకు అందంగా ఉంటుంది. కరణేషు విలాసి. విశాల లోచన, చక్కని అందమైన కళ్ళు కలిగి ఉండాలి. ఏమి పర్లేదు, నాకు అందమైన కళ్ళు లేవనుకోకుండా ఉన్నటువంటి కళ్ళను చక్కగా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లాగో మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తే మీకు మేకప్లో ఇంకా పెద్ద కళ్ళుగా కనిపిస్తాయి, ఎక్స్ప్రెషన్ ఇంకా బాగా కనపడుతుంది. విశాల లోచన గీత వాద్య తాళ అనువర్తిని. వచ్చేటువంటి పాటకి అలాగే ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేటువంటి అన్నిటికీ కూడా అనువర్తని తగిన విధంగా చేయాలి. పాట ఎప్పుడో వస్తుందో నువ్వు ఎప్పుడో చేసావు అనుకో, చాలా బాగుంది. అందుకని ఏదైతే పాట వస్తుందో దానికి తగినట్లుగా, ఏదైతే మ్యూజిక్ వస్తుందో దానికి తగినట్లుగా చేయాల్సి ఉంటుంది. అది అనువర్తిని. పరాధ్యభూష సంపన్న ప్రసన్న కపంకజ. పరాధ్యభూష సంపన్న అంటే చక్కని నగలు వేసుకొని చక్కగా నిండుగా తయారైన పిల్ల అనమాట. పరాధ్యభూష సంపన్న ప్రసన్న ముఖ పంకజ. ఎన్ని నగలు ఉన్నా, ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నా, మంచిగా మేకప్ చేసుకున్నా, హెయిర్ స్టైల్ చేసుకున్నా, అన్నీ చేసినా ముఖం నీరసంగా పెట్టి ఏడిచినట్టు లేచి డ్యాన్స్ చేస్తే ఎవరు చూస్తారు? సో ముఖం ఇప్పుడు ప్రసన్నంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ అందంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రసన్న ముఖ పంకజం అంటే చక్కగా పువ్వులాగా, విచ్చిన పువ్వులాగా మన ముఖం ఉండాలి. నాతి స్థూల నాతి కుశ. బాగా లావుగా కానీ బాగా సన్నగా కానీ కాకుండా మీడియంగా బాడీని మెయింటైన్ చేసుకోవాలి. నాతి స్థూల నాతి కుశ నాత్యుచ్చ నాతి వామన. బాగా పొడుగు కాకుండా అంత పొట్టి కాకుండా మీడియంగా మనిషి ఉండాల్సి ఉంటుంది. అలాంటి వాడు పనికిరాడని కాదు, బట్ తగిన విధంగా ఆ క్యారెక్టర్స్ని చేయొచ్చు. మీడియంగా ఉంటే అందరూ కలిసి చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఏవం విధ గుణోపేత నర్తకి సముదీవిత. ఎటువంటి గుణాలు కలిగినటువంటి పాపాయి నర్తకి అనబడుతుంది అని చెప్పబడింది. సో ఈ విషయాలను తెలుసుకుంటూ చక్కగా శ్లోకాన్ని అలాగే భావాన్ని కూడా బైహార్ట్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత కాన్సెప్ట్ వచ్చి అపాత్ర. ఏవైతే పాత్ర లక్షణాలు చెప్పుకున్నామో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్నటువంటి అపాత్ర శ్లోకం ఇది. శ్లోకాన్ని ముందుగా కంఠస్థం చేద్దాం. చెప్పండి. పుష్పాక్షి కేశహీనాచ స్థూలోష్టి లంబితస్థని అతి స్థూల అతికృశ అత్యుచ్చ వ్యతివామన కుబ్జాచ స్వరహీనాచ వేశ్య నాట్యవర్జిత. ఈ శ్లోకంలో చెప్పబడేది ఏమిటంటే, పుష్పాక్షి కంటిలో పువ్వు ఉన్నటువంటి వారు, కేశహీనాచ జుట్టు లేనటువంటి వారు, స్థూలోష్టి లావైన పెదాలు కలిగిన వారు, లంబిత స్తని స్తనములు ఇబ్బందిగా కొంచెం ఇబ్బట్టిగా ఉన్నటువంటి వారు, అలాగే నాతి స్థూల అతి స్థూల వ్యతికృశ ఎక్కువగా లావుగా, ఎక్కువ సన్నగా, ఎక్కువ పొట్టిగా, ఎక్కువ పొడుగ్గా ఉన్నవారు, కుబ్జము కుబ్జాచ అంటే కుబ్జము అంటే గోని, ఇక్కడ ఎత్తుగా వచ్చి గోని ఉండి కొద్దిగా వంగి ఉంటారు అటువంటి వారు, కుబ్జాచ స్వరహీనాచ స్వరము లేనివారు అంటే మాట రాకుండా ఉన్నవారు, వీరు వేశ్య అంటే ఇబ్బందికరమైనటువంటి ఒక మెంటాలిటీతో ఉన్నటువంటి ఒక ప్రాస్టిట్యూషనల్ థింగ్స్ ఉన్నటువంటి లేడీస్, ఇటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నాట్యానికి అర్హులు కారు అని చెప్పారు.
అయితే మానసికమైనటువంటి చివరి విషయాన్ని పక్కన పెడితే ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఏవైతే పెదవులు సరిగా లేకపోవటము, పొట్టిగా ఉండటము, లేదు జుట్టు లేకపోవటము, లేదు ఎటువంటి శారీరకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వారు దాన్ని సరిచేసుకొని చక్కగా నాట్యంలోకి రావచ్చును. ఒకవేళ ప్రదర్శనకి ఇబ్బందిగా ఉన్నట్లయితే కనుక వారు టీచింగ్లకు కూడా వెళ్ళవచ్చు అనేది మనం చాలామంది ద్వారా చూస్తున్నాం. అయితే నాట్యానికి కావాల్సిందల్లా నిబద్ధత అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది థియరీ, ప్రాక్టికల్, శ్లోకాస్ ఇవన్నీ నేర్చుకుంటూ మిగతా వారితో పంచుకుంటూ ప్రదర్శన చేస్తూ అవకాశవంతులు చేయాల్సినటువంటి కళ కాబట్టి ప్రదర్శనకు ఇబ్బంది ఉన్నట్లయితే చక్కగా విద్యపరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న కళ ఇది. కింకిణి. కింకిణి అంటే పాత్ర ధరించేటువంటి లేదా నర్తకి ధరించేటువంటి గజ్జెలు అని అర్థం. ఈ గజ్జెల లక్షణాలను తెలుసుకునేందుకు ఒక చక్కని శ్లోకము అలాగే దాని వివరణ ఉంది. ఇదిగో చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి శ్లోకం నర్తకి లేదా నర్తకుడు ధరించేటువంటి గజ్జెలకు సంబంధించినటువంటి శ్లోకం. అంటే నర్తకి లేదా నర్తకుడు ఎటువంటి గజ్జెలను ధరించాలి, వాటికి సంబంధించినటువంటి వివరాలను నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణం అనే గ్రంథంలో దీనికి సంబంధించిన వివరాలను ఒక శ్లోకంలో చెప్పబడింది. ముందుగా శ్లోకాన్ని రాసుకోండి. కింకిణ్యః కాంస్య విరచితాః ఏకైకాంగులీకాంతరం సుస్వరాశ్చ సురూపాశ్చ సూక్ష్మా నక్షత్ర దేవతాః బధ్నీయాన్నీలసూత్రేణ గ్రంథిభిశ్చ దృఢం పునః శతద్వయం శతం వాపి పాదయోః నాట్యకారిణీ. పాత్ర అనగా నర్తకి లేదా నర్తకుడు ధరించేటువంటి గజ్జెలు ఏ విధంగా ఉండాలి? కింకిణ్య కాంస్య విరచితా. కింకిణ్య అంటే గజ్జెలు, పాత్ర ధరించేటువంటి గజ్జెలు. కాంస్య విరచితా. కాంస్యము అంటే కంచు, కంచుతో చేయబడేటువంటి, కంచు అనేది ఒక లోహం, కంచుతో చేయబడినవి ఉండాలి. కాంస్య విరచితా ఏకైకాంగుళీ కాంతరం. ఎలా చేయబట్టి ఉండాలట? ఒక్కొక్క అంగుళం దూరంలో ఉండే విధంగా కట్టబడి ఉండాలి. సుస్వరాశ్చ సురూపాశ్చ. సుస్వరాశ్చ చక్కని స్వరం కలిగి ఉండాలంటే చక్కగా మోరగేటువంటి శబ్దాన్ని చేసేవిగా ఉండాలి. సురూపాశ్చ చక్కని రూపం కలిగి ఉండాలి. రూపం ఏమిటి అంటే ఏ విధంగా రూపం ఉండాలి అంటే ఏ విధంగా రూపం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సూక్ష్మ నక్షత్ర దేవతా. సూక్ష్మ అంటే చిన్నవి అని, చిన్నవి ఉండాలి. నక్షత్ర దేవతా అంటే నక్షత్ర ఆకారంలో ఉండాలి. మీరు గమనిస్తే గనక గజ్జెలు చూస్తున్నప్పుడు ఇలాగా స్టార్ ఆకారంలో ఉంటుంది. నక్షత్రాకారంలో ఉన్నటువంటి ఒక రేకుని ఇలా వంచబడుతుంది. ఆ వంచబడినటువంటి ఈ రేకు లోపల ఒక బాల్ లాగా ఉంటుంది. ఈ బాల్ వీటికి తగలటం వల్ల మనకు ఆ శబ్దం వస్తుంది. ఇటువంటి మువ్వలను ఏం చేయాలట? బధ్నీయాన్నీల సూత్రేణ. బధ్ని అంటే కట్టడం. నీల సూత్రేణ నీలపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. ఎలా కట్టాలి? గ్రంథి బిశ్చ దృఢం పునః. గ్రంథి అంటే ముడి, దృఢం పునః చాలా గట్టిగా ముడి వేసి కట్టాలి. ఒక్కొక్క దాన్ని అంగుళం దూరంలో ఉన్నట్లుగా నీలపు రంగు దారంతో. శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి. శతద్వయం 200 కానీ, శతం 100 కానీ, 200 కానీ 100 కానీ కట్టవలసి ఉంటుంది. పాదయో నాట్యకారిణి నాట్యం చేసేవారు వారి యొక్క పాదాలకు కట్టవలసి ఉంటుంది అంటున్నారు. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా చెప్పుకున్నట్లయితే నాట్యం చేసేటువంటి నాట్యకారులు వారి యొక్క పాదాలకు నీలపు రంగు దారంతో కట్టబడినటువంటి మువ్వలు, అవి నక్షత్రాకారంలో చక్కని స్వరము, చక్కని అందమైన రూపం కలిగినటువంటి 100 లేదా 200 గజ్జెలను తన యొక్క పాదాలకు నీలపు రంగు దారముతో ఒక్కొక్క అంగుళం దూరంలో ఉండే విధంగా కట్టబడినట్లయితే వాటిని ఉపయోగించి చక్కని స్వరంతో
నాట్యం చేసేటువంటి వారి పాద లయ విన్యాసాలను ప్రేక్షకులు వినగలుగుతారు అని అభినయ దర్పణంలో చెప్పబడింది. అయితే ఇప్పటి తరానికి వచ్చేటువంటి ఇప్పుడు మనం వాడేటువంటి గజ్జెలకు ఇది ఎంతవరకు అన్వయమవుతుంది? కాలక్రమేణా వచ్చేటువంటి మార్పులలో భాగంగా నాట్యం చేసేటప్పుడు ముడి విడిపోవటం కానీ, అలాగే ఒరుచుకోవటం కానీ, పిల్లలకు ఇబ్బంది కలగటం కానీ, ఇటువంటి కారణాలు చాలా ఉండటం కారణంగా గజ్జెలు కాలక్రమేణా వాటి యొక్క రూపాలను మార్చుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఈ కాలంలో మనం వాడేటువంటి గజ్జెలు లెదర్తో చేయబడేటువంటి ఒక తోలుకు ఈ స్పాంజ్ వేసి వెనక వైపు మన పాదానికి దెబ్బ తగలకుండా మెత్తగా ఉండే విధంగా పట్టి ఉండటం, చుట్టూత ఈ లెదర్నే చక్కగా రంధ్రాలు చేసి ఒక లెదర్తో ఈ మువ్వలను అల్లి దానిలో దీనిని అమర్చి చక్కగా చూసేందుకు అందంగా ఉండేందుకు, పిల్లలకు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు, అలాగే ఈ ముడి వేసే ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళ బెల్ట్, ఇప్పుడు ఏదైతే మనం బెల్ట్ వాడతామో ఆ బెల్ట్కి వేసే విధంగా ఒక చిన్న రంధ్రాన్ని చేసి దానికి పట్టే విధంగా, ఇలా పట్టి ఉంచే విధంగా చేస్తున్నారు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మువ్వలు కూడా చక్కగా ఉంటాయి. అయితే 100 లేదా 200 మువ్వలను ఇప్పుడు మనం వాడటం లేదు. ఇది మనం ధరించేటువంటి గజ్జెలకు సంబంధించి అభినయ దర్పణ గ్రంథంలో రాసి ఉన్నటువంటి వివరం. ఈ విధంగా కింకిణి లక్షణం తెలుసుకోబడింది. ఇక తరువాత సభ. సభ అనగా ఏదైతే ఆడిటోరియం మనకు ఆడియన్స్ ఉండేటువంటిది ఉంటుందో దాని గురించి నాట్యశాస్త్రం చెప్పబడింది. ఆ చెప్పినటువంటి శ్లోకాన్ని మరియు దాని వివరణను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం డ్యాన్స్ పెర్ఫామ్ చేసేటువంటి ఒక ఆడిటోరియంలో ఎటువంటి వాళ్ళు ఉంటారు? మనం ఏది చేసినా చూసేవాళ్ళు ఉంటారా? మనం ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారా? కాదు. చాలా రకరకాల వ్యక్తులతో కూడినదే సభ అనేటువంటి విషయాన్ని చక్కని శ్లోకం ద్వారా తెలియజేయటమే కాక మరొక 2 శ్లోకాలలో సభ యొక్క లక్షణాలను మరింత విపులీకరించి చెప్పారు. ఆ యొక్క శ్లోకాలను ఈ రోజున తెలుసుకుందాం. ముందుగా మొదటి శ్లోకం రాసుకోండి. సభాకల్పతరుర్భాతి వేద శాఖోపశోభితః శాస్త్రపుష్ప సమాకీర్ణ విద్వద్భ్రమర సంయుతః. చాలా చిన్న శ్లోకం. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? సభ కల్పతరుర్భాతి. సభ అనేది ఒక కల్పవృక్షం లాంటిదట. సభ కల్పతరుర్భాతి వేద శాఖోపశోభితః. ఈ కల్పవృక్షానికి శాఖలు ఏమిటట అంటే బ్రాంచెస్ ఏమిటట? వేదాలు. ఏవైతే వేదాలు మనం చెప్పుకునేటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద, అథర్వణ వేదాలు ఉన్నాయో అటువంటి వేదాలన్నీ కూడా దీనికి ఒక బ్రాంచెస్ లాగా ఉన్నాయట. విద్వత్తుని ప్రదర్శించడానికి, ఆ వేదాల యొక్క సారాన్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉండేది సభ. సభా కల్పతరుర్భాతి వేద శాఖోపశోభిత శాస్త్ర పుష్ప సమాకీర్ణ. వేదాలు అనే శాఖలకు ఏమున్నాయట? శాస్త్ర పుష్ప సమాకీర్ణ. శాస్త్రాలు అనే పుష్పాలు ఉన్నాయట. వేదాల నుంచి ఎలా అయితే శాస్త్రాలు వెలువడ్డాయో ఈ బ్రాంచెస్ నుంచి చక్కని శాస్త్రాలు అనేటువంటి పుష్పాలు చక్కగా పుష్పించి ఉన్నాయట. ఈ పుష్పించి ఉన్నటువంటి శాస్త్రాలు అనే పుష్పాలకు చుట్టూత ఏమున్నాయట? శాస్త్ర పుష్ప సమాకీర్ణ విద్వత్ భ్రమర సంయుత. విద్వత్తు కలిగినటువంటి విద్వాంసులనేటువంటి భ్రమరాలు ఈ శాస్త్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారట. అంటే శాస్త్రం ఏదైతే పుష్పం అని చెప్పబడిందో ఆ పుష్పాలు ఉన్నటువంటి ఆడిటోరియంలో ఎప్పుడూ కూడా విద్వత్తు వద్దకు ఆకర్షింపబడేటువంటి శాస్త్రజ్ఞులు ఈ శాస్త్రాలలోని విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడు కూడా తుమ్మెదల వలె వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారట. చూడండి, ఒక సభను ఎంత చక్కగా వర్ణించారు. తర్వాత కాన్సెప్ట్ వచ్చినది మనకి నాట్యశాస్త్రకర్తల పేర్లు. నాట్యశాస్త్రకర్తలు అంటే నాట్యశాస్త్రాన్ని భరతముని రచించారని మనకు తెలుసు. కానీ
మొదటి నుంచి దాన్ని డెవలప్ చేసినటువంటి వారు ఎన్నో రకాలుగా ఎంతోమంది ఉన్నారు. వారికి సంబంధించిన శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. శంభుర్గౌరి తదా బ్రహ్మ మాధవో నందికేశ్వర దత్తిలో కోహలశ్చైవ యాజ్ఞవల్క్యశ్చ నారద హనుమాన్ విఘ్నరాజశ్చ షణ్ముఖోధ బృహస్పతి అర్జునో రావణశ్చైవ కన్యా బాణసుతా తథా ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తిత అని చెప్పబడింది. సో వీరందరూ కూడా నాట్యశాస్త్రాన్ని డెవలప్ చేసినటువంటి వారుగా చెప్పబడింది. మొదట శంభు పరమశివుడు, గౌరీ అమ్మవారు, బ్రహ్మదేవుడే మనకు నాట్యశాస్త్రాన్ని అందించారు. మాధవుడు మనకు తెలుసు, కృష్ణుడు. ఇక నందికేశ్వరుడు మనకు తెలుసు, అభినయ దర్పణాన్ని మనకు అందించారు. దత్తిలుడు, కోహళశ్చైవ కోహలుడు, యాజ్ఞవల్క్యశ్చ నారద యాజ్ఞవల్క్యుడు, అలాగే నారదుడు, హనుమాన్ విఘ్నరాజశ్చ హనుమంతుడు మరియు వినాయకుడు, షణ్ముఖో అధ బృహస్పతి షణ్ముఖుడు అంటే కుమారస్వామి, బృహస్పతి, అర్జునో రావణశ్చైవ అర్జునుడు, అలాగే రావణుడు, కన్యాబాణసుత తథా కన్యాబాణసుత అంటే బాణాసురుడు కూతురు కన్య, ఆవిడే ఉషాకన్య. వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క నాట్యశాస్త్రాన్ని లెవెల్ బై లెవెల్ దీన్ని డెవలప్ చేశారు. వీరిని నాట్యశాస్త్రకర్తలు అంటారు. శ్లోకాన్ని చక్కగా బైహార్ట్ చేయండి, చదవండి, మననం చేయండి. సప్త తాళములు అనే కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. తాళము అనే శబ్దము తకారం శంకర ప్రోక్తం లకారం శక్తి రుచ్యతే శివశక్తి సమాయోగ తాళనాలి దీయతే అనేటువంటి శ్లోకం ద్వారా ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. తాండవం నుంచి తా అనే అక్షరాన్ని, లాస్యం నుంచి లా అనే అక్షరాన్ని తీసుకొని తాళ అనే శబ్దాన్ని మనకు అందించడం జరిగింది. ఇక ఈ తాళము ఏ విధంగా కొలవబడుతుంది అనేది ముందుగా తెలుసుకోవాలి. తాళాన్ని 6 అంగములతో కొలుస్తారు. వాటిని తాళ షడాంగములు అంటారు. అవి లఘువు, అనుధృతము, ధృతము, గురువు, ఫ్లుతము, కాకపాదము. మొదటిగా లఘువు. ఈ లఘువు అంటే ఏమిటంటే తాళము ఒక దెబ్బ కొట్టి కొన్ని వేళ్లను లెక్కించాల్సి ఉంటుంది. ఎన్ని వేళ్ళు లెక్కించాలి అనేది జాతిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చిన్న పాజ్ ఇద్దాము, అలాగే జాతిని గురించి తెలుసుకుందాము. జాతి అంటే ఏమిటంటే మనకు ఒక సమయము ఈక్వల్ ఇంటర్వెల్ని తీసుకున్నప్పుడు ఎన్ని విధాలుగా, ఎన్ని సెట్స్గా అది డివైడ్ చేయబడుతుంది అంటే ఏ యొక్క పాట అయినా కానీ 5 జాతులలో ఏదో ఒక జాతికి ఉంటుంది. అవే తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర మరియు సంకీర్ణ. వీటిని జాతులు అంటాం. జాతులు ఇవి సంగీతానికైనా అటు నాట్యానికైనా చక్కగా ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. తిస్ర జాతికి 3 అక్షరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ త, కి, ట. చతురస్ర జాతికి 4 అక్షరాలు. త, క, ది, మీ. ఖండ జాతికి 5 అక్షరాలు. త, క, త, కి, ట. మిశ్ర జాతికి 7 అక్షరాలు. త, క, ది, మీ. త, కి, ట లేదా త, కి, ట, త, క, ది, మీ. ఇక చివరిది సంకేత జాతి. దీనికి 9 అక్షరాలు ఉంటాయి. ఇవి జాతులకు సంబంధించిన విషయం. ఇప్పుడు మళ్ళీ మన తాళశ్లాంగాల్లో కొద్దాం. ఇందులో లఘువు అనే కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నది ఒక దెబ్బ కొట్టి కొన్ని వేళ్లను లెక్కించటం. ఇప్పుడు తిస్ర జాతి లఘువు, చతురస్ర జాతి లఘువు, ఖండ జాతి లఘువు, మిశ్ర జాతి లఘువు, అలాగే సంకీర్ణ జాతి లఘువు అని ఇన్ని రకాలుగా ప్రతి ఒక్క జాతికి లఘువు ఉంటుంది. తిస్ర జాతి లఘువు త, కి, ట దెబ్బ కొట్టి వేలు లెక్కించాం. చతురస్ర జాతి లఘువు 4 త, క, ది, మీ. ఖండ జాతి లఘువు 5 అక్షరాలు త, క, త, కి, ట. మిశ్ర జాతి లఘువు 7 అక్షరాలు
త కి ట త క ది మీ లేదా త క ది మీ త కి ట. ఇక సంకీర్ణ జాతికి 9 అక్షరాలు త క ది మీ త క త కి ట. ఈ విధంగా 5 జాతులకు ఉండేటువంటి లఘువు యొక్క లక్షణాన్ని మనం చెప్పుకుంటాం. దీనిలో తర్వాతది లఘువు తర్వాత అనుధృతం. అనుధృతము అంటే ఒక దెబ్బ కొట్టడం అంతే, ఏకమాత్ర కాలం, ఒకే దెబ్బ కొడతాం, సింగిల్. తర్వాత ధృతము, ఒక దెబ్బ కొట్టి చేయి విసరడం లేదా ఇలా కొట్టి వెనక్కి తిప్పడం. ఇది 2 మాత్రల కాలం, 1 2. ఇక తరువాత గురువు. గురువు అంటే 2 లఘువుల కాలం. అంటే లఘువు ఎన్నైతే ఉన్నాయో లఘువు డబల్ చేయబడితే గురువు అవుతుంది. ఇక ఫ్లుతము 4 లఘువుల కాలం. తరువాత కాకపాదము 6 లఘువుల కాలం. ఈ విధంగా తాళ షడాంగములు ఉన్నాయి. అయితే మొదటి 3 మాత్రమే ఇప్పుడు విరివిగా ఉపయోగపడుతున్నాయి, అలాగే వాడుతున్నారు. మిగిలిన 3 అంటే గురువు, ఫ్లుతము, కాకపాదములను ఇప్పుడు వాడటం లేదు, చాలా తక్కువగా ఉన్నాయి, దాదాపుగా వాడటం ఆపేశారు. ఇప్పుడు వాడబడుతున్నవి లఘువు, అనుధృతము మరియు ధృతములు ఎక్కువగా వాడుతున్నారు. ఇది తాళం యొక్క షడాంగములు. ఈ తాళ అంగముల ద్వారా తాళాన్ని మనం కొలుస్తాం. ఇటువంటివి ఈ తాళ షడాంగములను ఉపయోగించి ఎన్ని రకాల తాళాలను మనము తెలుసుకోవచ్చు. ప్రాథమికంగా ద బేసిక్ విషయాలతో మాట్లాడితే తాళములు 7 రకాలుగా ఉన్నాయి. వాటిని సప్త తాళములు అంటాం. సప్త తాళములు ఏమిటి? ధ్రువ, మధ్య, రూపక, ఝంపె, త్రిపుట, అట, ఏక. ఇవి 7ంటిని తెలియజెప్పే శ్లోకమే ధ్రువ మధ్య రూపకశ్చ ఝంపె త్రిపుట ఏవచ అటతాళ ఏకతాళశ్చ సప్తతాళ ప్రకీర్తిత. ఇదే సప్తతాళ శ్లోకము అంటాం. ఈ సప్తతాళ శ్లోకాన్ని బట్టి మనము ఎన్ని తాళాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క తాళం గురించి మాట్లాడదాం. ధ్రువతాళం. ధ్రువతాళము ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్. ఎలా ఉంటుంది? ఒక లఘువు, ఒక ధృతము, 2 లఘువులు. లఘువుని 1 సింగిల్ నెంబర్ 1 కింద, ఐ కింద దానిని సూచిస్తాం. ధృతముని 0గా సూచిస్తాం. అప్పుడు 1 0 1 1 కింద ఉంటుంది. లఘువు, ధృతము, లఘువు, లఘువు. ఇక తరువాతది మధ్య తాళం. ఇది లఘువు, ధృతము, లఘువు, 1 0 1 అని కనబడుతుంది. రూపక తాళం. ఇది ఒక ధృతము, ఒక లఘువు ఉంటుంది, అంటే 0 1గా కనబడుతుంది. తరువాతది ఝంపె తాళం. 1 సి 0గా కనబడుతుంది, అంటే ఒక లఘువు, ఒక అనుధృతము, ఒక ధృతము ఉంటాయి. తరువాతది త్రిపుట తాళం. త్రిపుట తాళానికి ఒక లఘువు, 2 ధృతములు ఉంటాయి, అంటే 1 0 0గా కనబడుతుంది మనకి. అటతాళం. ఇది 1 1 0 0, అంటే 2 లఘువులు, 2 ధృతములు కనబడతాయి. తరువాతది చివరిది ఏకతాళం. ఓన్లీ సింగిల్ నెంబర్ 1 కింద కనబడుతుంది, అంటే అప్పుడు అది ఒకే డిజిట్తో ఉంటుంది. వీటిని క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సప్త తాళాలు ఇవి అని తెలిసాయి. ఈ సప్త తాళాలను మనము జాతులకు అన్వయించినట్లయితే 35 తాళాలు వస్తాయి. అంటే సప్త తాళాలు ఇప్పుడు మీకు అర్థమయ్యాయి. ధ్రువతాళము 1 0 1 1, మధ్య తాళము 1 0 1, రూపక తాళము 0 1, ఝంపె తాళము 1 C 0, త్రిపుట తాళము 1 0 0, అట తాళము 1 1 0 0,
ఏకతాళము 1. ఇవి 7 గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు నేర్చుకోవాల్సిన తదుపరి శ్లోకము ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు ఎలా అయితే విఘ్నేశ్వరుని స్మరించి మనము ప్రారంభిస్తామో, నాట్యాన్ని ప్రారంభించేటప్పుడు నాట్యాధిపతి అయిన ఆ నటరాజుని స్మరించకుండా ఎలా మొదలు పెట్టగలుగుతాం? ఆంగికం భువనం యస్య. యస్య అనగా ఎవరైతే అని అర్థం. ఎవరికైతే. ఆంగికం భువనం. ఈ భువనం అంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఆంగికంగా కలిగినది. అంటే ఆయన యొక్క శరీరము ఈ భూమి అంతా కూడా కలిగినది. అలాగే వాచికం సర్వవాంగ్మయం. వాంగ్మయం అనగా వేదాలు మొదలైనవి. ఈ వేదమంతా కూడా ఆయన యొక్క వాక్కుగా కలిగినటువంటి. ఆహార్యం చంద్రతారాది. ఆహార్యము ఏమిటట అంటే ఆయన భూషణాలు ఏమిటట? చంద్రుడు, తారలు, ఈ నక్షత్ర మండలం అంతా కూడా ఆయన యొక్క ఆహార్యంగా కలిగినటువంటి. తం అటువంటి వందే సాత్వికం శివం. సాత్విక స్వరూపుడైన శివునికి నమస్కారము అని ఆయనకి నమస్కారం చేస్తున్నాం. సాధారణంగా చూసినట్లయితే శివునికి సంబంధించిన విధానం ఏది మనం మాట్లాడినా శాంత స్వరూపుడుగా చూపించే కంటే కూడా ఆయనను ఉగ్రంగా చూపించేటువంటి ఆ విధానం ఎక్కువ కనబడుతుంది. మరి సాత్వికం శివం అని ఎందుకన్నారు? ఎందుకనగా సాత్విక స్వరూపుడుగా ఎందుకు చెప్పారు? ఇక్కడ విషయం ఏమనగా శివకేశవులకు అభేదం అని అంటారు. అంటే ఇటు విష్ణువు అయినా అటు పరమేశ్వరుడైనా ఇద్దరు ఒకటే. అద్వైత సిద్ధాంతం ఇదే. ఈ అద్వైత సిద్ధాంతంలో మనకు చెప్పినది ఇద్దరు ఒకటే అని. ఎప్పుడైతే శివకేశవులు ఇద్దరు ఒకటే అయ్యారో విష్ణువు యొక్క శాంత స్వరూపము శివునిది కాదా? శివుడి యొక్క ఉగ్రరూపము లేదా కోప స్వభావము ఈయనది కాదా? ఇదే విధంగా చెప్పబడుతోంది. అందుకే వందే సాత్వికం శివం అనేటువంటి ఈ మాటలో శివునకు చక్కని సాత్విక స్వరూపాన్ని ఆపాదించారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఒక నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి నాట్యానికి సంబంధించిన అన్ని విషయాలను ఇందులో పొందపరచబడి ఉన్నాయి. ఏ విధంగా? ఆంగికం భువనం యస్య. ఆంగికాభినయం. నర్తకి లేదా నర్తకుడు అంగములతో తన శరీర భాగాలతో చేసేటువంటి అభినయం ఆంగికాభినయం. అలాగే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం. వాచికం అనగా నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి నాట్యానికి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే పాట వస్తుందో అదంతా వాచికం అనబడుతుంది. ఆహార్యం చంద్రతారాది. ఆహార్యాభినయం. నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ అలాగే వేసుకునేటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఆహార్యాభినయానికి చెందుతుంది. వందే సాత్వికం శివము. సత్వము అనగా మనస్సు. సాత్వికం అనగా మనసుని లగ్నం చేసి మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అది సాత్వికం అవుతుంది. ఎక్స్ప్రెషన్ పార్ట్ అని అర్థం. ఇక్కడ ఒక నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి నాట్యానికి సంపూర్ణతనిచ్చేటువంటి 4 విషయాలని ఇందులో పొందుపరచడం జరిగింది. తరువాతి శ్లోకము గురు బ్రహ్మ. ఇది చాలామందికి వచ్చినటువంటి శ్లోకమే. దాన్ని మీరు బైహార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క లక్షణాలు చెప్తూ ఆ గురువు అతనే బ్రహ్మ, అతనే విష్ణువు, అతనే మహేశ్వరుడుగా ఉండి మనకు అన్నీ తానే నడిపిస్తాడు అని ఈ యొక్క శ్లోకానికి అర్థం. దాన్ని తెలుసుకొని బైహార్ట్ చేయాల్సి ఉంటుంది పిల్లలు. తరువాత శ్లోకము సభాకల్పతరుర్భాతి. సభ యొక్క లక్షణాన్ని చెప్పేటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని పూర్తిగా
ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. సభాకల్పతరుర్భాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణ విద్వద్భ్రమర సంయుత. థియరీలో చివరి అంశం అంటే ప్రీ ప్రైమరీ 1కి సంబంధించిన సిలబస్లో చివరి అంశము నాట్యోత్పత్తి. నాట్యము ఎలా ఉద్భవించింది, భూమి మీదకి ఎలా వచ్చింది అని చెప్పేటువంటి విషయమే ఈ యొక్క నాట్యోత్పత్తి. దీనిలో ఎక్కడ మొదలవుతుందంటే త్రేతాయుగం మరియు ద్వాపరయుగం ఈ యొక్క సంధి కాలంలో అంటే మధ్యలో ఉండేటువంటి కాలంలో ప్రజలు అరిషట్ వర్గాలకు లోనవుతారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు లోనవుతారు. అంటే ఏమిటివి అంటే ద బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హ్యూమన్స్ అన్నమాట. అంటే బేసిక్గా అయితే హ్యూమన్స్ మంచిని ప్రాపగేట్ చేయడానికి, మంచిని తీసుకోవడానికే ఉన్నారు. కానీ ఏవైతే ఒక బ్యాడ్ క్వాలిటీస్ లోపలికి వస్తాయో ఆ వచ్చేటువంటివి వీరిలో ఉండేటువంటి మంచిని దూరం చేస్తాయి. అవే ఈ అరిషడ్ వర్గాలు. ఇవి చెడుని దగ్గర చేయడంతో పాటు భగవంతునికి దూరం చేస్తాయి. అటువంటప్పుడు ఏవైతే మానవుడు తను చేయాల్సిన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మానికి వెళ్ళిపోతారు, అధర్మాన్ని చేస్తారు, స్వధర్మాన్ని విడుస్తారు. అంటే నేను చేయాల్సిన పని నాకు చేయాలనిపించదు, చేయకూడని పని చేయాలనిపిస్తుంది. అటువంటి సందర్భంలోనే బాధ కలుగుతుంది, అటువంటి సందర్భంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి జీవనాన్ని సుఖంతో పాటుగా దుఃఖాన్ని కూడా కలిపి అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి సుఖదుఖాలను మిళితమయ్యి జీవనం గడుపుతూ ఉంటారు ప్రజలు. అదేవిధంగా దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడితో కలిసి అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్తారు. వెళ్ళి ఒక విషయాన్ని అడుగుతారు. క్రీడనీయకమిచ్చామో దృశ్యం శ్రవ్యం చ యద్భవేత్. క్రీడనీయకమనగా ఆహ్లాదకరమైన విషయం. దృశ్యం శ్రవ్యం చ యద్భవేత్, దానిని చూసినా విన్నా ఆనందాన్ని కలుగజేసేటువంటి ఒక ఆహ్లాదకరమైన వస్తువుని ఇవ్వమని కోరతారు. స్వామి, ఇప్పుడు ఈ చెడు అంటే ఏమిటి తెలుసుకొని దాని నుంచి దూరం అయ్యి మంచిని దగ్గర చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవే వేదాలు. అవి మీరు ఆల్రెడీ మా అందరికీ ఇచ్చారు. కానీ ఇటువంటి వేదాల మీద అందరికీ అధికారం లేదు, అందరూ చదవడము లేదు, చదివిన అర్థం చేసుకునే వారి స్థాయి లేదు. అటువంటప్పుడు మంచిని చాలా ఈజీగా తెలుసుకునేందుకు అవకాశం ఏముంది, అది ఇవ్వండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన సరే అని వారిని పంపించి వేసి 4 వేదాలను స్మరిస్తారు. 4 వేదాల నుంచి 4 సారాలను తీస్తారు. ఏ వేదం నుంచి ఏమి తీశారు అని మాట్లాడితే జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామభ్యో గీతమేవచ యజుర్వేదాదభినయాన్ రసానా ధర్మణాదభి. జగ్రాహ అంటే గ్రహించారు. ఏం గ్రహించారు? పాఠ్యం ఋగ్వేదం నుంచి పాఠ్యాన్ని, టెక్స్ట్ని తీసుకున్నారు. సామభ్యో గీతమేవచ, సామవేదం నుంచి గీతాన్ని తీసుకున్నారు. యజుర్వేదాత్ అభినయాన్, యజుర్వేదం నుంచి అభినయాన్ని, ఎక్స్ప్రెషన్ని తీసుకున్నారు. రసానా ధర్మణాదభి, రసమును అధర్వణ వేదం నుంచి తీసుకున్నారు. ఈ 4 వేదాల నుంచి 4 భాగాలను తీసుకుని ఒక చక్కని అత్యుత్తమమైనటువంటి పంచమ వేదంగా నాట్యాన్ని సృష్టించారు. ధర్మమర్జమసస్వం చ సోపదేశ్యం స సంగ్రహం నాటాఖ్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యం. అంటే ధర్మాన్ని, అర్థాన్ని, కామ్యాన్ని ఈ మూడింటిని కూడా చక్కగా ఇవ్వగలిగినటువంటిది, యశస్సుని ఇచ్చేటువంటిది, చక్కగా అందరికీ ఏమేమైతే వారికి అవసరం అవన్నీ ఇవ్వగలిగినటువంటిది పంచమ వేదాన్ని సృష్టిస్తున్నాను మీకోసమని చక్కని వేదంగా ఈ నాట్యాన్ని సృష్టించారు. సృష్టించి మన ఎవరైతే అడిగారో దేవతల అధిపతి ఆ ఇంద్రుడిని పిలిపించి ఇది ఇవ్వబోతారు. అయితే అత్యద్భుతంగా క్రియేట్ చేయబడినటువంటి, సృష్టింపబడినటువంటి ఈ యొక్క నాట్యవేదము అందుకునేందుకు
మేము కాదు స్వామి అర్హులము, శిష్య సహితుడైనటువంటి భరత మహాముని ఉన్నారు పక్కన, ఆయనకు అందించండి. అప్పుడు 10 కాలాల పాటు మీరు తయారు చేసిన ఈ పంచమ వేదం అనేది ఎక్కువ మంది శిష్యులతో బయటకు వెళుతుంది, అప్పుడు ఎక్కువ మందికి ఇది చేరుతుంది అని ఈ యొక్క ఇంద్రుడు చెప్పడం జరుగుతుంది. తద్వారా భరత మహామునికి బ్రహ్మదేవుల వారు ఈ యొక్క నాట్యవేదాన్ని అందిస్తారు, చెప్తారు. చెప్పినటువంటి ఆ నాట్యవేదాన్ని ఆయన అవగతం చేసుకొని ప్రాయోగిక పరంగా, అంటే ఆయన థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చారు, ప్రాక్టికల్గా చేసి చూపించి దీనిలో ఒక శాస్త్రపరంగా దీనిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళి భరత మహాముని వారు వారి యొక్క 104 మంది శిష్యులకు దీన్ని ప్రయోగ సహితంగా అందిస్తారు, నేర్పిస్తారు. అలాగే చక్కగా నేర్పించేటువంటి ఈ నాట్యానికి ఆలంబనగా భరతమునికి బ్రహ్మదేవుల వారు 24 మంది అప్సరసలను ఇస్తారు. అలాగే స్వాతిముని, నారదుడు వీరందరూ కూడా ఇన్స్ట్రుమెంట్స్ని అలాగే వాద్య సహకారం అందిస్తారు. ఇలాగా ఇటువైపు నర్తకీమణులు 24 మంది అప్సరసలు, అలాగే 104 మంది మన భరత శిష్యులు, అలాగే నందీశ్వరుడు, నారద మహాముని వీరందరూ కలిసి చక్కని నాట్య బృందంగా, అంటే ఒక ట్రూప్ కింద ఏర్పడతారు. అలా ఏర్పడిన వీరందరూ కలిసి చక్కగా ఒక బ్యాలేని, అంటే నృత్య రూపకాన్ని చేస్తారు. అలా చేయడానికి సిద్ధపడతారు. అది ఎక్కడ అంటే కైలాసంలో చేస్తారు. మరి చేయమని అడుగుతారు. ఒక క్లాస్ చెప్పిన తర్వాత దానికి ఒక టెస్ట్ పెడతారు కదా టీచర్ గారు, అలాగే ఏం చేశారు భరత మహాముని వారికి బ్రహ్మదేవుల వారు ఒక టెస్ట్ పెట్టాలని అనుకున్నారు. సో మరి మీరు ఏమైతే చేశారో ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని ఎంత బాగా డెవలప్ చేశారో చూపించండి అంటే అప్పుడు ఒక యాక్ట్ ప్లేని ప్రదర్శన చేయడానికి సిద్ధపడతారు. ఆ యాక్ట్ ప్లే పేరే అమృత మథనం. అమృత మథనం గురించి మీ అందరికీ తెలుసు. ఏమిటది? దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు నుంచొని మందర పర్వతాన్ని వాసుకిచే చిలకగా అందులోంచి అమృతం పుట్టుకు వస్తుంది. ఆ అమృత మథనం అనేటువంటి స్టోరీని చక్కగా ఇతివృత్తంగా తీసుకొని భరత శిష్యుల చేత దానిని కైలాసంలో యాక్ట్ ప్లే కింద చేయాలని, నాటకం కింద చేయాలని వారు సిద్ధపడతారు. అలా చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు రాక్షసులు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారు? ఎందుకంటే అప్పటికే అమృత మథనానికి వారిని వాడుతూ అమృతం వారికి చేరకుండా దేవతలకు అందాలే తప్ప రాక్షసులకి అమృతం అందకూడదనేటువంటి సంకల్పంతో శ్రీ మహావిష్ణువు చక్కని మోహిని అవతారం ఎత్తుతారు. ఆ మోహిని అవతారంలో ఎత్తినటువంటి ఆయన చిన్నగా అనుకున్న పని చేసి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి రాక్షసులకు అందకుండా చేస్తారు. అది చక్కని లీల. అటువంటి లీలను అప్పుడే పరాభవించబడినటువంటి రాక్షసులు తిరిగి అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ చేసేటువంటి ఈ నాటకాన్ని దానికి వారిని పిలవడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బ్రహ్మదేవుల వారు ఈ రాక్షసుల్ని పిలిపించి ఒక మాట చెప్తారు. నాయన, నాట్యం అనేది ఇప్పుడు కొత్తగా ఏదో క్రియేట్ చేయబడతాం కాదు, కానీ నాట్యం తన నాటకం చేయవ పూజ్యం పూర్వకథాయుతం. పూర్వం ఏమి జరిగిందో దాని యొక్క వివరం తెలియజెప్పేదే తప్ప వేరేది కాదు. దానిని తప్పుగా తీసుకోవద్దు. దీనివల్ల మీకు ఎక్కడా కూడా ముప్పు జరిగేది కానీ లేదా మీకు అవమానం కలిగేది కానీ ఏమీ ఉండదు అని నచ్చజెప్పి వారిని కూడా ఒప్పించి ఈ నాటకం సజావుగా జరిగే విధంగా చేస్తారు. అలా సజావుగా చేసినటువంటి ఆ అమృత మథనం నాటకం చూసినటువంటి పెద్దలందరూ కూడా, దేవతలు అందరూ, త్రిమూర్తులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషిస్తారు. ఏదైతే పరమేశ్వరుడు ఇంకా కొద్దిగా ఏదో తక్కువైందని ఆయన భావించడం జరుగుతుంది. అప్పుడు భరత మహాముని వారిని పిలిపించి, అంతా బాగుంది కానీ మీరు చేసినటువంటి నాటకంలో కొద్దిగా నృత్యాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అంగ విన్యాసాలు, అంటే అగ్రెసివ్ మూమెంట్స్, చక్కని మూమెంట్స్ అన్నీ కూడా బాగుండాలి అని వాటిని నేర్పించేందుకు తండువుని పిలిపించి ఈ భరత మహామునికి ఆ యొక్క అంగ విన్యాసాన్ని కూడా నేర్పించమని చెప్తారు. సో తండువు ఈయనకు భరత మహాముని వారికి నేర్పిస్తారు. తండువు చేత చెప్పబడింది కాబట్టి అది తాండవం అనబడింది. సో ఏవైతే అర్థాలను ప్రదర్శించేటప్పుడు ఇంకా చక్కని
బాడీ మూమెంట్స్ కలవడంతో ఇంకా అర్థాలని బాగా అగ్రెసివ్గా చక్కగా చేయడానికి అవకాశం లభించింది. అలాగే ఇంకా డెవలప్ అయింది డ్యాన్స్. సో ఈ విధంగా డెవలప్ చేసినటువంటి డ్యాన్స్ని ఈ యొక్క భరత శిష్యులు వారందరూ కలిసి చక్కగా ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉండగా వారికి చక్కని పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలా పేరు ప్రఖ్యాతలు వచ్చినటువంటి వారు ఏంటంటే కొద్దిగా తనకు అమ్మో మేము చక్కని వారందరికంటే కూడా చక్కగా చేస్తున్నాం అనేటువంటి ఒక గర్వం ఏర్పడుతుంది వారిలో. ఆ ఏర్పడినటువంటి గర్వం వల్ల ఏం చేస్తారంటే ఒక స్క్రిప్ట్ రాసి దేవతలను, ఋషులను ముఖ్యంగా అవమానించేటువంటి ఒక స్క్రిప్ట్ రాసి వారిని పిలిచి గురువు గారికి చెప్పకుండా ఒక యాక్ట్ ప్లే చేస్తారు. అంటే గురువు గారి యొక్క అనుమతి లేకుండా ఒక యాక్ట్ ప్లే చేస్తారు, ఒక నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శించిన నాటకము అవమానిస్తూ, అంటే ఆ యొక్క ఋషులను అవమానిస్తూ ఒక హాస్యభరితంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే హాస్యం కోసం చేసినప్పటికీ అది అవమానంగా ఫీల్ అయినటువంటి ఋషులు వీరికి శాపం అందిస్తారు, శపిస్తారు. మీ వల్ల వచ్చినటువంటి నాట్యము కోల్పోతుంది లేదా అది నశిస్తుంది, మీరు పంక్తిబాహులవుతారు. అలాగే ఈ యొక్క గురు శిష్య పరంపరలు ఇది నాశనం అవుతుంది తప్ప ఇది ముందుకు వెళ్ళదు, నాట్యం ముందుకు వెళ్ళదు అని చెప్పని శపించడం జరుగుతుంది. ఆ శాపంతో భయపడినటువంటి భరత శిష్యులందరూ కలిసి తిరిగి గురువుగారి వద్దకు వెళ్ళి భరత మహాముని వారిని వేడుకుంటారు. స్వామి, గురువర్య, ఈ విధంగా చేశాము, తప్పైపోయింది, మాకు ఈ విధంగా ఋషుల నుంచి శాపం లభించింది, మేము ఎలా చేయాలి ఏంటంటే మీరు మానవులు అయిపోతారు నుంచి కూడా ఒక శాపం ఇస్తారు. సో ఈ యొక్క శాపం గురించి తెలిసినటువంటి భరత మహాముని శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఋషులను అడగగా అప్పుడు వారు ఒక చక్కని సమాధానం ఇస్తారు. ఋషివర్య, ఈ యొక్క శాపము కూడా తప్పదు, కానీ మేము చెప్పినట్టుగా నాట్యమైతే నశించదు. మీరు వచ్చారు కాబట్టి ఈ యొక్క నాట్యమైతే నశించదు, కానీ వీరికి ఇచ్చినటువంటి శాపము భూలోకానికి వెళ్ళాల్సి ఉంటుంది, అది లోక కళ్యాణం కోసమే అని వారు శపించిన మీదట వీరందరూ కూడా వీరి ద్వారా ఈ యొక్క నాట్యము భూలోకంలో ఇది డెవలప్ అవుతుంది, అంటే ప్రాచుర్యం పొందుతుంది అని వారు చెప్పడం జరుగుతుంది. అలాగే గురు శిష్య పరంపర ద్వారా గురువుని ఆశ్రయించి గురువు యొక్క అనుమతితో చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి వీరికి ఎప్పుడు ఆ యొక్క శాపము అంటకుండా ఉంటుంది. సో శాపము వారికి గ్రహణ కాకుండా శాపగ్రస్తులైనటువంటి భరత శిష్యులు చిన్నగా ఈ యొక్క విషయాలను తెలుసుకుని అక్కడి నుంచి తదుపరి కాలంలో భూలోకానికి వచ్చి వివిధ ప్రదేశాలలో ఈ యొక్క నాట్యాన్ని రకరకాలుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అలాగే ప్రాచుర్యం చేశారు. అలాగా వచ్చినవే ఇది నాట్యం. ఈ నాట్యం ఇక్కడ అనేక విధాలుగా అభివృద్ధి చెందబడింది. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధకం, అంటే అనేక రకాలుగా కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మణిపురి, ఒడిస్సీ, సత్రియ, చౌ డ్యాన్స్ కానీ ఎటువంటి నాట్య సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ భరత మహాముని మనకు అందించేటువంటి నాట్యశాస్త్రం పూర్తిగాను లేక పాక్షికంగాను ఇది ఆలంబనం, అంటే అదే ఆధారంగా ఉన్నటువంటివి ఈ యొక్క శాస్త్రీయ నృత్యాలు. ఈ విషయాలని పూర్తిగా తెలుసుకొని చిన్నారులు చక్కగా మీ స్థాయిలో మీ పరిధిలో నాట్యం గురించి చక్కగా తెలుసుకుని అందరూ ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రాక్టికల్తో పాటుగా థియరీని చక్కగా సాధన చేయండి. అందరికీ నమస్కారం.